సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ బోల్డ్ అని మేజర్ మూవీ అప్డేట్స్ సర్క్యులేట్ అయ్యాయి. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ బుకింగ్స్, ప్రశాంత్ నీల్ గారిని డిసప్పాయింట్ చేసిన సలార్, డాకు మహారాజ్ అండర్ వెల్మింగ్ పెర్ఫార్మెన్స్, పుష్ప 2 ర్యాంపేజ్, రవితేజ గారి మాస్ యాత్ర, SSME 29 అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ యూఎస్ బుకింగ్స్ రీసెంట్గా 300K టచ్ చేసింది. చెప్పాలంటే ఇది చాలా లోయెస్ట్ కంపేర్ టు కల్కి, పుష్ప 2 అండ్ దేవరా. అండ్ రిలీజ్కి ఇంకా 2 వీక్స్ కూడా లేదు, కానీ యూఎస్లో 500K కూడా దాటకపోవడం చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ గారి నుంచి వచ్చే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇది, కానీ వెల్కమింగ్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అండ్ యూఎస్లో ఈవెంట్ పెట్టినా కూడా బుకింగ్స్లో పెద్ద చేంజెస్ ఏం కనిపించలేదు. దీని అంతటికీ కారణం డైరెక్టర్ శంకర్ గారే. రీసెంట్గా ఆయన నుంచి వచ్చిన ఇండియన్ 2 ఎపిక్ డిజాస్టర్ అవడం వల్ల ఏమో ఆడియన్స్ కాని మీద నమ్మకం పోయింది. అందుకే శంకర్ గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా అంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉండట్లేదు. అందులోనూ ఇది ఈవెంట్ ఫిలిం కూడా కాదు, ఒక మాస్ కమర్షియల్ మూవీ. సో గేమ్ చేంజర్కి ఈ నెంబర్స్ గేమ్ మారాలంటే ఏదైనా రిలీజ్ తర్వాతే జరుగుతుంది. వన్స్ సినిమా రిజల్ట్ మీద పాజిటివ్ టాక్ వచ్చిందంటే దుమ్ము లేచిపోద్ది. లెజెండరీ శంకర్ ఈస్ బ్యాక్ అన్న ట్యాగ్ పట్టుకొని మొత్తం అంతా థియేటర్లకు పరిగెడతారు. ఆ మ్యాజిక్ జరుగుతుందో లేదో తెలియాలంటే జాన్ 10th వరకు వెయిట్ చేయాలి. అయితే యూఎస్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడుతూ, మీరు నెగిటివ్ రివ్యూస్ ఇవ్వండి తప్పలేదు, బట్ డెఫినెట్గా గేమ్ చేంజర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ప్రామిస్ చేసి మరీ చెప్పారు. అంతేకాదు ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ అని, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అప్పుడే బయటకు వచ్చేసింది. ఇంకా గేమ్ చేంజర్ ట్రైలర్ 27th నుంచి 13th వెళ్ళింది, ఇప్పుడు 13th నుంచి 4th వెళ్ళిపోయింది. అదే రోజు ఏపీలో ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తే స్టోరీ తెలిసిపోతుందనేమో రిలీజ్కి దగ్గరలో ఉండగా రిలీజ్ చేయడం వాళ్ళ స్ట్రాటజీ అయి ఉంటుంది. ఎనీవేస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ న్యూస్, బాలకృష్ణ గారి డాకు మహారాజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి 1 వీక్ పైన అవుతుంది, బట్ అది రిలీజ్ అయిందని చాలా మందికి తెలియదు. అందుకే టీజర్కి వచ్చిన రెస్పాన్స్లో సగం కూడా సాంగ్ రాలేదు. ఈవెన్ సెకండ్ సింగిల్ పరిస్థితి కూడా అలానే ఉంది. బట్ థర్డ్ సింగిల్ ఫుల్ మాస్ బీట్తో ఊరసి రౌతులు గారు స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సాంగ్ మాత్రం అదిరిపోతుందని డైరెక్టర్ బాబీ గారు అన్నారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ జాన్ 2 కానీ 4th కానీ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇందులో ఎవ్రీ 10 minutesకి ఒక విజిల్ వర్తి మూమెంట్ పడుతుందని, ఎవ్రీ ఎక్స్పెక్టేషన్స్ ఈ మూవీ రీచ్ అవుతుందని, విజువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ప్రిపేర్ చేశామని, ఇంకా గట్టిగా మాట్లాడితే వాల్ తెరవేరయ్యే కన్నా ఈ మూవీ చాలా బెటర్గా ఉంటుందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఓకే, బట్ ఆయన ఏం మాట్లాడతారో దానికి 90% రివర్స్గానే జరుగుతాయి అన్ని. సో చూద్దాం. ఇంక ఈ మూవీ యూఎస్ బుకింగ్స్ రీసెంట్గా 61K మార్క్ దాటింది. అండ్ నెక్స్ట్ SSME 29లో యాంటగనిస్ట్గా పృథ్వీరాజ్ గారిని తీసుకున్నారని ఎప్పుడో బయటకు వచ్చిన న్యూస్ ఇది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా హీరోయిన్ రోల్కి బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా గారిని తీసుకున్నారని నిన్న నైట్ నుంచి బేభత్సంగా ట్రెండ్ అవుతుంది. యాక్చువల్గా SSME 29లో ప్రియాంక చోప్రా గారిని తీసుకోవడం చాలా మంచి ఇనిషియేట్, ఎందుకంటే ఆమె ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న యాక్ట్రెస్. సో ఈ SSME 29 ఆ రేంజ్కి వెళ్తుంది కాబట్టి ఇలాంటి కాస్టింగ్ తీసుకుంటే ఇంకా మంచి రీచ్ ఉంటుంది. ఈజీగా 20 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకుంటుంది ఈమె. అండ్ ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదు, దీని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. రాజమౌళి గారు నోరు విప్పితే కానీ ఏమీ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్, ఈ December 31 గుంటూరు కారం మూవీని కొన్ని ఏరియాస్లో స్పెషల్ షోస్ వేయబోతున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో వేసిన కొన్ని షోస్ అయితే వితిన్ షార్ట్ టైంలోనే ఫుల్ అయిపోయాయి. లాస్ట్ వీక్ ముఫాసాకి బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ బేభత్సంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసారేమో గుంటూరు కారం రీరిలీజ్తో మరొకసారి సెలబ్రేషన్స్ షురూ చేశారు. ఒక 4 ఏళ్ళు ఈ రిలీజ్లే మహేష్ గారి ఫ్యాన్స్కి సెలబ్రేషన్స్. ఎప్పుడు అనుకుంటే అప్పుడు రిలీజ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. ఆ తర్వాత SSME 29 వస్తే మాత్రం అది క్రియేట్ చేసిన రికార్డు కొట్టడానికి ఏ ఇండియన్ సినిమాకైనా మినిమం 10 ఏళ్ళు పడుతుంది, రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి కొలాబరేషన్లో వస్తున్న నెక్స్ట్ మూవీ హ్యూజ్ VFX అండ్ సెట్స్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికోసం ఒక భారీ ప్లేస్లో మెజర్మెంట్స్ తీసుకొని హ్యూజ్ సెట్స్ కూడా వేయబోతున్నారంట. మాక్సిమం VFX పోర్షన్స్ అన్ని ఈ ప్లేస్లోనే తీస్తున్నారు. అయితే దీనికోసం అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఫ్లూయెంట్ తెలుగు యాక్సెంట్ మీద 3 months ప్రిపరేషన్ ఉంటుంది. లాస్ట్ 5 yearsలో బన్నీ గారు పుష్ప కోసం చిత్తూరు యాస నేర్చుకుంటే ఇప్పుడు తెలుగు యాక్సెంట్ మీద పట్టు కోసం మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయబోతారు. అయితే ఈ మూవీ సమ్మర్ తర్వాత నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. వన్స్ బన్నీ గారి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాక త్రివిక్రమ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్లో నేరేషన్ ఇస్తారు. ప్రాబబ్లీ 2026 ఎండింగ్ కానీ 2027 ఫస్ట్ హాఫ్లో కానీ మూవీ రిలీజ్ అవుతుంది. పుష్ప 2 కోసం 3 ఏళ్ళు ఆగినట్టు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మరో 3 ఏళ్ళు ఆగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ త్రివిక్రమ్ గారి కెరీర్లోనే ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా మాత్రమే కాదు, 500 కోట్ల బడ్జెట్ని హ్యాండిల్ చేయబోయే హ్యూజ్ ప్రాజెక్ట్ కూడా. అండ్ నెక్స్ట్ న్యూస్, శ్రీకాంత్ వదులు గారితో చిరంజీవి గారు చేయబోయే సినిమా ఒక పీరియాడికల్ సబ్జెక్ట్. ఆల్రెడీ దీనికి సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయారంట. బట్ అది ఎవరు అనేది ఇంకా ఏ ఇన్ఫో రాలేదు. అండ్ ఇందులో సాంగ్స్ ఉండవో, కంప్లీట్ స్టోరీ బేస్డ్ సినిమా అని వస్తున్న న్యూస్ ఒక ఫేక్ న్యూస్ అని ప్రొడ్యూసర్ చెప్పారు. దీని స్క్రిప్ట్ వర్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. అండ్ నాని గారితో ప్యారడైజ్ మూవీ తర్వాత చిరు శ్రీకాంత్ వదులు మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది, మోస్ట్లీ 2026లోనే.
ఇంకా చిరంజీవి గారు 2026 సంక్రాంతికి అనిల్ రావుపూడి గారి మూవీతో అడుగు పెట్టబోతున్నారు. ఈ మూవీ మార్చ్ 6 ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకి వెళ్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇది. చిరంజీవి గారు కామిక్ టైమింగ్ ని ఫుల్ గా వాడేసే హిలీరియస్ సబ్జెక్ట్ అని షైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ చెప్పారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి రవితేజ గారు మాస్ జాతర మూవీ షెడ్యూల్ December 1 నుంచి December 24 వరకు హైదరాబాద్ లో షూట్ చేశారు. టాకీ పోర్షన్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ఇందులో షూట్ చేశారు. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ Jan 2 నుంచి Jan 12 వరకు అరకులో జరుగుతుంది. దీంతో 70% షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ షెడ్యూల్ ఒక సాంగ్ దాంతో పాటు టాకీ పోర్షన్ షూట్ చేస్తారు. ఈ మూవీ May 9 రిలీజ్ అవుతుంది. రవితేజ గారి బర్త్డేకి టీజర్ రిలీజ్ అవుతుంది. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారి జాక్ మూవీ టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. నెక్స్ట్ మంత్ లో ఒక 5 days షూట్ బ్యాలెన్స్ ఉంది. అండ్ 2 సాంగ్స్ కూడా షూట్ చేయాలి. అందులో ఒకటి హైదరాబాద్ లో, ఇంకోటి అరౌండ్ ద కంట్రీ కొన్ని ఎక్సాటిక్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. ఈ మూవీ April 10 రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. బట్ ఆ రోజే ప్రభాస్ అన్న రాజేశ్వర్ కూడా రిలీజ్ అవ్వాలి. అది ఒకవేళ రాకపోతే ఆ డేట్ ని జాక్ ఆక్యుపై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి వంశీ బైడిపల్లి గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలీవుడ్ యాక్టర్ ఆమీర్ ఖాన్ గారితో చేయబోతున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాక్. కొన్ని రోజుల్లో క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. వంశీ గారితో సినిమా చేయడానికి తెలుగులో ఏ హీరో లేకపోతే తమిళకి వెళ్ళి వరుస తీశారు. ఇప్పుడు తమిళ్లో కూడా ఏ హీరో ఖాళీ లేనట్టున్నారు. బాలీవుడ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఆమీర్ ఖాన్ గారితో చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ VD12 మూవీ 2 parts గా రాబోతుంది. బట్ ఇది సీక్వెల్ కాదో తెలియదు. అలానే సెకండ్ పార్ట్ కి క్లిఫ్ హ్యాంగర్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆన్ పేపర్ మీద మాత్రం 2 different స్టోరీస్ రాసుకున్నారంట. ఈవెన్ సెకండ్ పార్ట్ తీయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. వింటుంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది ఇది. అండ్ ఈ విషయం పక్కన పెడితే అనిరుద్ధ్ గారు సాంగ్స్ ఇవ్వకపోవడం, టేజర్ కి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల VD12 సినిమా లేట్ అవుతుందని వచ్చిన న్యూస్ అంతా ఫేక్. అందరికీ తెలిసిందే అనిరుద్ధ్కున్న కమిట్మెంట్స్ వల్ల వర్క్ చాలా డిలే అవుతుంది. కానీ వన్స్ మనం పలానా డేట్ కి మూవీ రిలీజ్ చేస్తున్నామని ఈ లోపు మాకు మ్యూజిక్ ఇవ్వాలని అడిగితే డెఫినెట్ గా ఆ టైంకి వర్క్ ఫినిష్ చేస్తారంట అనిరుద్ధ్. అండ్ VD12 March 28 రిలీజ్ అవ్వాలి. బట్ ఆ డేట్ లో హరిహర వీరమలో రిలీజ్ అవుతుంది కాబట్టి VD12 April or May కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా గౌతమ్ తిననూరు గారు అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న మ్యాజిక్ అనే మరో మూవీకి సంబంధించి అనిరుద్ధ్ గారు ఆల్రెడీ 6 songs రెడీ చేసి ఇచ్చేశారు. ఇంకో సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ సాంగ్ కూడా ఫినిష్ చేసి టోటల్ 7 songs ని ఒక జూక్ బాక్స్ లా వైటీలో రిలీజ్ చేస్తారు. అండ్ ఈ సాంగ్స్ అన్నిటిని కలిపి హైదరాబాద్ లో మ్యాజిక్ మూవీ కాన్సెప్ట్ లా రెడీ చేసి అనిరుద్ధ్ గారి చేత పెర్ఫార్మెన్స్ చేయించేలా పక్కా ప్లానింగ్ జరుగుతుంది. ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా. అండ్ నెక్స్ట్ న్యూస్ పుష్ప 2 ర్యాంపేజ్ 23 రోజులైనా కంటిన్యూ అవుతూనే ఉంది. హిందీలో 21 రోజులు నాన్ స్టాప్ గా డబుల్ డిజిట్ కొట్టి రికార్డ్ నెంబర్ సెట్ చేసింది. నేను 3 weeks బ్యాక్ చెప్పాను పుష్ప 2 ఓన్లీ హిందీ బెల్ట్ లో 800 కోట్ల నెట్ ని 1000 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందని. ఇప్పుడు ఆ టార్గెట్ కి చాలా దగ్గరలో ఉంది. లిటరల్లీ మాటలు లేవు, ఫెనామినల్ సక్సెస్ అంతే ఇది. ఇంతేకాదు నార్త్ అమెరికాలో 50 million మార్క్ ని ఈ వీకెండ్ కల్లా క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అండ్ ఆస్ట్రేలియాలో బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్ ని ఈ వీకెండ్ లోపే క్రాస్ చేస్తుంది. అండ్ యూకేలో ఆల్రెడీ సౌత్ ఇండియాలో అన్ని మూవీస్ ని క్రాస్ చేసి టాప్ చైర్ లో కూర్చుంది. ఇంకా నేపాల్లో KGF 2 సెట్ చేసిన రికార్డ్ ని పుష్ప 2 క్రాస్ చేసి ప్రెజెంట్ ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఓవరాల్ గా 23 రోజులకి 1631 కోట్ల గ్రాస్ ని సాధించింది. మోస్ట్లీ ఇంకో 100 కోట్ల గ్రాస్ కొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అయితే బాహుబలి 2 సెట్ చేసిన 1810 కోట్ల రికార్డ్ని క్రాస్ చేయాలని హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నా. బట్ ఇది కష్టమేమో నాకు అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి సలార్ మూవీ వరల్డ్ వైడ్ గా 631 కోట్ల గ్రాస్ ని గెయిన్ చేసింది. 97% రికవర్ అయిపోయింది. అయితే ఈ బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ప్రశాంత్ నీల్ గారిని చాలా డిసప్పాయింట్ చేసిందంట. చాలా బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను, కానీ నా దృష్టిలో అండర్వెల్మింగ్ పెర్ఫార్మ్ చేసింది. అందుకే పార్ట్ 2 రైటింగ్ లో నా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను. నేను ఇమాజిన్ చేసిన దానికన్నా, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సలార్ 2తో ఇస్తానని చాలా కాన్ఫిడెంట్ తో చెప్పారు ప్రశాంత్ నీల్ గారు. మరి మీ ఒపీనియన్ లో సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత బిగ్గెస్ట్ లెవెల్లో ఆడుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటో కమెంట్ చేయండి. మెయిన్లీ నార్త్ లో ఆడుకోవడం మేజర్ డ్రాబ్యాక్ అయిపోయింది. లేదంటే 1000 కోట్ల మార్క్ ని ఈజీగా అచీవ్ చేసేది ఇది. ఇంకా ప్రభాస్ అన్న అప్డేట్స్ చూస్తే ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకొని ఇటలీ వెళ్ళిపోయారు. సంక్రాంతి తర్వాత నుంచి రాజాసాబ్ అండ్ హను గారి మూవీ షూట్ లో జాయిన్ అవుతారు. స్పిరిట్ మూవీ స్టార్ట్ అవడానికి ఇంకా చాలా టైం ఉంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 2025 లో మీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.